ఇది కారు వెళ్ళిపోయే రోజండి. కారు చాలామంది అడిగారు, "ఏం చేశారు ఓల్డ్ కార్‌ని" అని. ఓఎల్ఎక్స్‌లో సేల్ చేసేసామండి. ఈ కార్ తీసుకొని గూడా మేము 8 ఇయర్స్ అవుతుంది. నేను డ్రైవింగ్ నేర్చుకున్నానండి కార్ తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడే. ఆహ్, పిల్లలు ఇంకా చిన్న పిల్లలప్పుడు. సరే నేనే డ్రైవ్ చేయాలి. మా హస్బెండ్‌కి కొంచెం ఐ ప్రాబ్లమ్ ఉందనమాట అప్పుడు. సర్జరీ అవ్వలేదు. నేనే నేర్చుకున్నాను. సెకండ్ హ్యాండ్ తీసుకుంటే కొత్తగా డ్రైవింగ్ వాళ్ళకి ఇబ్బంది ఉండదని ఇది తీసుకున్నాము. ఇదైతే ఇంకా దీన్ని రుణం అయితే తీర్చుకుందండి. ఇంకెళ్ళిపోతుంది. ఆ రోజొచ్చి నైట్ అంతా చెక్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా మాకొక 2 వీక్స్ అలా పట్టిందిలెండి. లైఫ్ గూడా అయిపోయిందండి కార్‌కి. ఒకవేళ మనం రిపేర్స్ అవి చేయించుకోవాలన్నా ఎక్కువే అవుతుంది. ఇంకెందుకు తీసేద్దాం అన్నట్టుగా డ్రైవింగ్ గూడా ఇద్దరికీ నాకు, మా అబ్బాయికి కూడా వచ్చేసింది గదా! అన్నట్టుగా తీసేసాము. ఇది కొత్త కారు తీసుకోవడానికి షోరూమ్‌కెళ్ళే రోజండి. నేను ఆ కారు గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను గానీ, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాం మేమందరం గూడా. ఎందుకంటే చాలా అసలు మేము లైఫ్‌లో ఇంత ఎంజాయ్ చేశాము అనంటే ఆ కారు వల్లే అని అనుకుంటాను. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండరా బండి మీద ఎళ్తున్నాము. షోరూమ్‌కెళ్ళి కారు తెచ్చేసుకుంటే ఇంక నువ్వు ఎవరి మీద దెబ్బలాడాల్సిన అవసరం లేదని లియోతో చెప్తున్నాను. అయినా వీడు కామ్‌గా ఉన్నా అవి కామ్‌గా లేవండి. ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ అన్నీ మా వెనకాల పడ్డాయి. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే, ఈ ఒక్కసారికేరా ఇప్పుడు కారు తెచ్చేసుకుంటే ఇంకెక్కడికెళ్ళినా నువ్వు కారులోనే వెళ్ళొచ్చురా అని చెప్పి వాడిని అలా కూల్ చేసి తీసుకొచ్చాము. రెడీ అయ్యాడండి. వీడికి ఆర్డర్ పెట్టిన డ్రెస్సు ఓపెనింగ్ రోజు అంటే కార్ డెలివరీ తీసుకునే రోజుకి రాలేదు. సరే ఇంక నేను గృహప్రవేశానికి స్టిచ్ చేసిన ఈ కుర్తా వేసుకొని తీసుకెళ్ళాము. అన్నీ చూస్తున్నాడండి. ఎంత కామ్‌గా వాళ్ళు రెడీ చేస్తున్నారు కార్‌ని. ఇలా ఓపెన్ చేస్తాం కదా! ఇవన్నిటికి రెడీ చేస్తున్నారనమాట. అయన్నీ చక్కగా మా అబ్బాయి ఒళ్ళో కాసేపు, నా ఒళ్ళో కాసేపు కూర్చొని చూస్తున్నాడు. "మనకేనా మమ్మీ కారు? నాదేనా కారు?" అని చాలామంది కామెంట్ చేశారండి. లియో బాబుదే కారు. మీరు కాదు లియో బాబే ఓనర్ అని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా కారు లియో కోసమనే తీసుకున్నామండి. ఎందుకంటే పాత కారు ఏసీ పాడైపోయింది. అస్సలు ఏసీ వచ్చేది కాదు. వీడికేమో అసలు బయట వేడికి ఉండలేకపోయేవాడు. మేము కారైతే తీసుకునేవాళ్ళం. కానీ ఇంత వెంటనే మార్చి కొత్త కారు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అంటే కేవలం లియోని దృష్టిలో పెట్టుకునే మేము కారైతే తీసుకున్నాం. చాలామంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎందుకంటే కారు ప్రింట్స్ వేయించినప్పుడు ఒకరు కామెంట్ చేశారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అదేదో మీరు డైరెక్ట్‌గా కారు మీద ఏయించొచ్చు కదా! పేపర్ మీద ఎందుకు ఏయించారు? కారు పాడైపోతదనా అని. అలా అసలు ఎప్పుడు ఫీల్ అవ్వమండి. అది పర్మనెంట్‌గా ఉంటదంటే నేను కారు మీద వేయించడానికి కూడా అసలు ఆలోచించను. అది వెంటనే మనం క్లీన్ చేసేస్తాం. ఉండదు. అదే మనం ఈ క్యాన్వాస్ షీట్ మీద ఏయించితే అది చాన్నాళ్ళు మనం జాగ్రత్తగా దాచుకోవచ్చు కదా! అన్న ఉద్దేశంతో దాని మీద వేయించాను నేను. వీడికైతే గంధమే వాడామండి. కలర్స్ అవన్నీ ఏం పెట్టలేదు. ఎందుకంటే గంధం వీడికి పడింది. పెద్ద ఇబ్బంది స్కిన్ అలర్జీస్ అలాంటివేం రాలేదని చెప్పి గంధం వాడాం. వెంటనే కాళ్ళు గూడా క్లీన్ చేసేసాము. అక్కడ షోరూమ్‌లో గూడా అందరూ ఆశ్చర్యపోయారు. డాగ్‌తో వేస్తున్నారేంటి వీళ్ళు అని జెప్పి. ఎవరేమనుకున్నా లియో కోసమే కొన్నాం గాబట్టి వాడిదే కారు గాబట్టి వాడి ప్రింట్సే వెయ్యాలి కదా! వాడు ప్రింట్స్ ఏసేసాడు. ఫస్ట్ మా హస్బెండ్‌ని కూర్చోమన్నాము. వీడినే వేద్దాం అనుకున్నాను. ఏదైనా వీడే ఓపెన్ చేస్తాడు కానీ, భయపడతాడేమో క్లోజ్డ్‌గా ఉంది గదా! వాళ్ళ డ్యాడీని కూర్చోమని వెంటనే వీడిని పంపించాను. తర్వాత నేను లోపలికెళ్ళి కారైతే స్టార్ట్ చేశానండి. షోరూమ్ నుంచి డైరెక్ట్‌గా మాకు తణుకులో వినాయకుడి టెంపుల్ ఉంటుందండి. అది చాలా చాలా ఫేమస్ అండ్ పవర్‌ఫుల్ అసలు. మేమెక్కడికెళ్ళినా అక్కడ కొబ్బరికాయ కొడతాం అని కూడా చాలా వీడియోస్‌లో చెప్పాను. అక్కడికైతే తీసుకెళ్ళి ఫస్ట్ పూజ చేయించి మొత్తం అంతా చేయించిన తర్వాత ఇంకా ఇదంతా అయ్యేటప్పటికి ప్రాసెస్ లేట్ అయిపోయిందండి. నైట్ అయిపోయింది. భయపడ్డాము. కొత్త కారు కదా! మాకసలు ఆ కార్ ఫీచర్స్‌కి, ఈ కార్ ఫీచర్స్‌కి అసలు సంబంధమే లేదు. భయపడుతూ జాగ్రత్తగా అయితే ఇంటికైతే చేరుకున్నామండి. ఫస్ట్ చిన్న తిరుపతి వెళ్ళాలనైతే దండం పెట్టుకున్నాను. వెళ్ళొచ్చాను.